అందరికీ నమస్కారం. దేవుని హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే పుణ్యం లభిస్తుంది? గుడిలో దైవ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఉన్న హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. అయితే హిందూ విశ్వాసాల ప్రకారం గుడిలో ఉన్న హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే పుణ్యప్రాప్తి వరిస్తుంది అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయంలో ఉన్న దేవుడి హుండీలో 7 రూపాయలు వేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి వెంటనే తగ్గిపోతాయి. నవరాత్రుల సంఖ్య 99 కాబట్టి దేవుని హుండీలో 9 రూపాయలు వేస్తే శత్రు బాధలు, మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే దూరం అవుతాయి. అలాగే అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది. 11 అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుడి గుడిలో 11 రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. దేవుడి హుండీలో 12 రూపాయలు వేస్తే మీ కుటుంబం మొత్తం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉంటారు. చాలామందికి తమ జాతకంలో అదృష్టం అనేది ఉండదు. ఏ పని చేసినా ఫలితం ఉండదు. అలాంటి వారు దేవుడి హుండీలో 12 రూపాయలు వేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 54 అనేది గురు అనుగ్రహ సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న గుడిలో 54 రూపాయలు వేస్తే గురు అనుగ్రహం లభించి మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే మీ ఇంటికి లక్ష్మి కటాక్షం లభిస్తుంది. 116 అనేది ఆశీర్వాదం మూల సంఖ్య. పోయిన జన్మలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ నశించాలంటే దేవుని హుండీలో 116 రూపాయలు వేయాలి. దీనివల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. దేవుడి హుండీలో 101 రూపాయలను వేస్తే అఖండ రాజయోగం, అఖండ ఐశ్వర్యం కలుగును. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. అలాంటి విశిష్టతను సంచరించుకున్న గుడికి వెళ్ళినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి నుదుటిన కుంకుమ ధరించాలి. సాంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది. గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెప్తారు. ఇంటి పేరు, ఇంటి పెద్ద నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు. కానీ ఇది మహాపాపం. గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట. కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శతగోపనం తప్పక తీసుకోవాలి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. తీర్థము తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా పుచ్చుకొనవలెను. వెంటనే 3 సార్లు తీసుకోకూడదు. తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలి అవుతుంది. తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి. గుడిలోకి వెళ్ళిన భక్తులు తమకు తోచినంతలో కానుకలు వేయవచ్చు. శాస్త్రాల ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేయలేకపోయినా పర్లేదు. కానుకలు వేస్తేనే దేవుడు కోరికలు తీరుస్తాడు అనేది ఏమీ లేదు. ఒకప్పుడు దేవాలయంలో హుండీలే ఉండేది కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాజకీయ నాయకులు దేవాలయాలను కమర్షియల్ చేశారు. హిందూ ధర్మంలో ఎక్కడ కూడా దేవాలయాలకు వెళ్ళిన వారు కానుకలు సమర్పించాలని నియమం లేదు. మీరు హుండీలో వేసిన డబ్బు ఇతరుల సహాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది. కానుకలు వేస్తే చాలా మంచిది. ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. కాసేపు కూర్చున్నాక కాళ్ళను కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఏ రోజున ఏ దేవుణ్ణి మంత్రం జపిస్తే మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం. రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆదివారం రోజున ఓం సూర్య దేవాయ నమ మంత్రాన్ని జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. సోమవారం అంటే శివునికి ఎంతో ఇష్టమైన రోజు. సోమవారం రోజున బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. సోమవారం శివాలయాన్ని దర్శించడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. సోమవారం నాడు ఓం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది.
ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం. కాబట్టి మంగళవారం రోజున హనుమంతుడి ఆలయానికి దర్శిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకులు వేసి పూజిస్తే అనారోగ్య సమస్యలు రావని భక్తుల నమ్మకం. మంగళవారం నాడు జై హనుమాన్ అనే మంత్రం జపిస్తే హనుమంతుడి అనుగ్రహం మీ కుటుంబంపై లభిస్తుంది. వినాయకుడికి అత్యంత ఇష్టమైన రోజు బుధవారం. బుధవారం రోజున గరికమాలతో వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. బుధవారం నాడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తే విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. సాయిబాబాను గురువారం పూజించడం చాలా మంచిది. ఆయుష్ ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్టమైన దైవానికి గురువారం రోజున పాలతో చేసిన పదార్థాలను నివేదించాలి. మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో దునిలో కొబ్బరికాయలు వేయండి. గురువారం నాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని జపిస్తే ఎల్లప్పుడూ బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.